అత్యంత అన్యాయం కేవలం వచ్చి పొలిటికల్ స్పీచ్ చనిపోయాం. కేవలం మీకేం కావాలి, మునుగోడు ఎలక్షన్ కావాలి, 2023లో బీజేపీ జెండా ఎగిరేయాలి. ఇది మీ ఆలోచన. ఇప్పటికన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు కూడా ఇంటికి రావాలి. ఎందుకంటే నిజంగా త్యాగం చేసి మా పిల్లలు అప్పుడు 15 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలకు కూడా స్వాతంత్రం మీద ఆలోచన ఉంది, దేశభక్తి ఆనాడే ఉన్నది. అందుగురించి వాళ్ళందరూ చంపారు. అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 3 రంగుల జెండా ఎగిరేస్తే దేవులాడి ఇక్కడ ఉన్న మదార్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి ఏది నిజాం సైనికులు వచ్చి వాళ్ళని కాల్చి చంపారు. ఇంతకంటే దుర్వాయి ఈ దినం మనం మరవద్దు. అది ఎప్పుడు వచ్చింది మనకు నిజమైన ఇక్కడ భారతదేశంలో విలీనమైపోయింది 17 సెప్టెంబర్ 1948. అంటే వీళ్ళు చచ్చిపోయిన ఏడాది తర్వాత వచ్చింది. ఎవరికి తెలియదు హిస్టరీ. ఈ గ్రామంలో పెద్దలు ఎవరో చాలా ఆనాడు ఆయన కూడా వయసులో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పేపటికే మాకు తెలిసింది. అందుగురించి ఈ ప్రాంతానికి వచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా రావాలి. రాజకీయ లబ్ధిల గురించి కాదు, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు మీ పార్టీ లేదు, బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు. మీరు 1922లో మీరు జెండా ఎక్కించారు. ఏది 1922లో. అప్పటి వరకు ఈ జెండా లేదు. అక్కడ కూడా నాగ్పూర్లో కూడా దేశభక్తి ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కిస్తే చూసి 3 రంగులు మీరు ఎక్కించారు. ఇవాళ వచ్చి మేమే స్వాతంత్రం తెచ్చాం. అంతకంటే అన్యాయం ఏముందండి? సర్దార్ పటేల్ ఆయన వాడ ఇంతకంటే జోక్యం అన్నది ఇయర్స్ జోక్. సర్దార్ పటేల్ ఇస్ కాంగ్రెస్ మ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.